హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో అందరు పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి. సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ పర్సన్ నేమ్ని 3 times అనుకోండి, అంటే వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. సో ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. సో మీరైతే కొంతమంది మనీ మీద ఫోకస్ పెట్టారు, అంటే మనీ ఎర్న్ చేస్తున్నారు చక్కగా, బిజినెస్ కానీ ఓన్గా జాబ్ కానీ. సో ఇలా మనీ ఎర్నింగ్ అనేది చేస్తున్నారనమాట, జాబ్ చేసుకోవడం కానీ. ఆ మనీ మీద ఫోకస్ అయితే పెట్టారండి కొంతమంది. మీ పర్సన్ అంటే ఈ ఆలోచనల నుంచి బయటపడటానికి విసుగు పుట్టి కానీ ఇంకా వెన్నాళ్ళు ఇలా చేస్తాం. సో ఇలా అయితే అనుకొని మనీ మీద అయితే కొంతమంది ఫోకస్ పెట్టారు. ఇంకొంతమంది ఉన్నారు, సో కొంతమంది మనీ మీద ఫోకస్ పెడితే కొంతమంది ఏంటంటే మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి కూడా ఉండొచ్చు. ఇంతకుముందు మీ పర్సన్కి మీరు హెల్ప్ కూడా చేసి ఉన్నారు. సో మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి. సో చాలా మాటలు అన్నారు, అంటే మిమ్మల్ని మీ పర్సన్ హట్టింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారనమాట. అంటే మీరు హట్ అవుతారో లేదో కూడా తెలియకుండా అలా మాట్లాడేస్తారు. సో అంతగా మిమ్మల్ని బాధ పెట్టారు. కొంతమంది వాళ్ళ ప్రవర్తనతో బాధ పెడితే, కొంతమంది వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళ మాటలతో బాధ పెట్టారు. కొంతమంది అంటే అవతలి వారిని సపోర్ట్ చేసి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటము, ఎక్కువగా వాళ్ళకి సపోర్ట్ వెళ్ళడము, వాళ్ళకి సపోర్ట్ చేసి మీకు అన్యాయం చేయడము, మీకు ద్రోహం చేయడము. సో అలాంటి మాటలు మాట్లాడడము. సో అలా హార్ట్ అయితే బ్రేక్ చేశారు. కొంతమంది మీరు ఉండగానే వేరే రిలేషన్లోకి వెళ్ళడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే అటు సపోర్టివ్గా ఉండడము. సో అలా అయితే చేసి మిమ్మల్ని అయితే మోసం చేశారు. వీళ్ళు చాలా హర్ట్ చేశారు, బాధ పెట్టారు. వాళ్ళ కొంతమంది వాళ్ళ వర్డ్స్ మాటలు, సో అలాంటి బిహేవియర్తో బాధ పెట్టారనమాట. సో అయితే మీరు ఇంకా ఏంటంటే అవన్నీ భరించుకున్నారు. స్టిల్ ఇంకా కూడా మీ పర్సన్ రిలేషన్షిప్లో మీకు ఆ గ్రోత్ రావాలి, ఎందుకంటే వారితో మీకు ఒక అనుబంధం ఉంది, బాండింగ్ ఉంది. సో అది మీరు వదులుకోలేకపోతున్నారు. సో ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. సో ఇంకా ఈ రిలేషన్లో గ్రోత్ రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటారు, మీరేమో ఎమోషనల్గా ఉంటారు, మీరు అన్నిటికీ ఏడుస్తారు, మీ పర్సన్ అన్నీ అడుగుతారు కేర్ టైం ఇవ్వమని. బట్ మీ పర్సన్ అయితే చాలా ప్రాక్టికల్గా ఉంటారనమాట. సో అంత అలాంటి అన్నిటికీ బాధపడిపోయే వ్యక్తి కాదు. సో మీరు కొంతమంది ఏంటి అంటే ఏదైనా న్యూ ప్రపోజల్స్ వస్తున్నా మీరు అవాయిడ్ చేయడం చేస్తున్నారు. సో మీరైతే మీ పర్సన్కి మీరు కాల్ చేస్తున్నా, మెసేజెస్ చేస్తున్నా, మీ పర్సన్ అయితే అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని. అంటే ఏంటంటే రెస్పాండ్ అవ్వట్లేదు. కొంతమందికి టచ్లో ఉన్నా కూడా సరిగా మీ పర్సన్ మీకు రెస్పాండ్ అవ్వట్లేదు, మిమ్మల్ని బ్లాక్లో పెట్టేస్తారు. కొంతమందికి మీరు టచ్లో ఉన్నా కూడా మీ మెసేజ్ ఎప్పటికో చూడటము, అట్లా మీకు సరిగా రెస్పాన్స్ అవ్వకపోవడము చేస్తున్నారు ఈ పర్సన్. సో మీరైతే చాలా చేస్తున్నారు, అంటే కొంతమంది వేరే వేరే నెంబర్స్తో చేసినా, వేరే వేరే అకౌంట్స్తో చేసినా అన్నింటిలో కూడా బ్లాక్ చేయడము, లేదా దేంట్లో చేసిన సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోవడము అనేది మిమ్మల్ని రిజెక్ట్ అనేది చేస్తున్నారు ఈ పర్సన్. మీకు మీ పర్సన్కి కొన్ని గొడవలు అయితే అయి ఉన్నాయి, సో అవుతున్నాయి. మీ పర్సన్ అంటే ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది, అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మీ పర్సన్ మీరు అంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల మీకు మీ పర్సన్కి కొన్ని, లేదా రొమాంటిక్ వేరే థర్డ్ పార్టీ వల్ల మీకు మీ పర్సన్కి గొడవలు అయితే అయినాయి. ఈ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయింది. సో గొడవలు అనేది జరిగినాయి. సో ఆ గొడవలు ఎలా పోతాయి అని మీరు ఆలోచిస్తున్నారు. సో అవన్నీ పోయి మళ్ళీ మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటామనేది థింక్ చేస్తున్నారు. సో మనీ గురించి మీరు ఏదైనా వర్క్ చేయడం కానీ, అలాంటి మనీ ఎర్న్ చేయడం కానీ, ఏదైనా లోన్లు తీసుకోవడం కానీ, మనీ ఎవరినైనా అడగటం కానీ మీకు అవసరమైతే వచ్చింది. సో కొంతమంది అయితే మీ పర్సన్ గురించి మీరు వేరే వాళ్ళని అడుగుతున్నారనమాట. అంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లుంటే వాళ్ళ డీపీ కానీ, వాళ్ళు ఇప్పుడు ఏం పెట్టారని కానీ, వాళ్ళ స్టోరీస్ కానీ, అలా మీరు అంటే వాళ్ళ గురించి మీరు ఎదుటి వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. మీ పర్సన్ గురించి ఎదుటి వాళ్ళని అడిగి మీరు తెలుసుకుంటున్నారనమాట, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని. సో మీరు చాలా ఒంటరిగా కనిపిస్తున్నారండి. స్టిల్ మీ పర్సన్కి మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీ మనసులో మీ పర్సనే ఉన్నారు. సో మీ పర్సన్ గురించి మీరు వెయిట్ అనేది చేస్తున్నారు, ఒక హోప్ అనేది ఉంది, మళ్ళీ కలుస్తామని హోప్ ఉంది. సో మీ పర్సన్ మీద మీకు రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ, ఇష్టం కానీ అన్నీ ఉన్నాయి. సో మీదైతే చాలా జెన్యూన్ లవ్, ఓకేనా. సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం.
యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ థింకింగ్ ఎలా ఉంది మా వ్యూవర్స్ పై? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు? సో మీ పర్సన్ అయితే రావాలని ఉంది. మీరు పాస్ట్లో కూడా ఈ పర్సన్కి మీరు హెల్ప్ చేస్తున్నారు. మీ నుంచి హెల్ప్ పొందిన వ్యక్తే ఈ పర్సన్. కొంతమంది మనీ తీసుకున్న వ్యక్తి మీ దగ్గర నుంచి. సో ఈ పర్సన్ కొంతమంది మనీ పరంగా ఏదైనా స్టార్ట్ చేసి ఉండొచ్చు, నువ్వు బిజినెస్ లాంటివి, జాబ్ లాంటివి. సో ఈ పర్సన్ అయితే రావాలని ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ వెనకడుగు అనేది వేస్తున్నారు. మీ సైడ్ రావాలని ఉంది, కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అయితే ఈ పర్సన్ ఆగిపోతూ ఉన్నారు. సో మీ బ్యూటీ అంటే చాలా ఇష్టం, మీరంటే కూడా ఇష్టం అండి. మీ బ్యూటీ ఇష్టము, మీకు చాలా అట్రాక్ట్ అయ్యారు. మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. సో మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఏదన్నా వాళ్ళ జాబ్ పర్పస్ కూడా, జాబ్ గురించి కూడా ఏదన్నా సరే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. దేనికైనా అప్లై చేసుకుని ఉంటే ప్రమోషన్ కోసం కానీ, వేరే జాబ్ కోసం కానీ అలా వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ మీ గురించి కూడా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఖచ్చితంగా అంటే రెస్పాన్స్ అవ్వడానికి కొద్దిగా టైం అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. సో మీ బ్యూటీ వాళ్ళకి గుర్తొస్తూ ఉంది. సో ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నారండి. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, మీ ఇద్దరి మధ్య మిగతా వాళ్ళ ఎన్వాల్వ్మెంట్ వల్ల, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీరు విడిపోయారు. బట్ ఈ పర్సన్కి అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది. ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ వాళ్ళు కనిపిస్తున్నారు. సో లవర్స్ అందరు ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే మీరు టీచర్ అయి ఉండొచ్చు. సో ఎదుటి వారికి గైడెన్స్ ఇచ్చే పర్సన్. సో మీరైతే మనసులో ఏవి బయట పెట్టట్లేదని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు మౌనంగా ఉన్నారు. మీ మౌనం మీ పర్సన్కి చాలా షాక్గా ఉందన్నమాట. ఇంత మౌనంగా ఉంటున్నారు, తను కూడా ఆపేసింది చేసి చేయడం అని. కొంతమంది అయితే అలా ఉన్నారు. సో మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్కి మీతో ఎప్పుడు ఉండాలని ఉంది. మీ పర్సన్కి మీరంటే పొసెసివ్ కూడా ఉంది, కనిపించరు కానీ పొసెసివ్ కూడా ఉంది. సో ఈ రిలేషన్ అయితే మీ పర్సన్ ఒక లేడీ వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్, రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ, వాళ్ళ మదర్ కానీ, ఎవరైనా సరే ఒక లేడీ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని దూరం అనేది పెట్టారు. వాళ్ళ ఒక లేడీ కంట్రోల్లో మీ పర్సన్ ఉన్నారు. వాళ్ళ వల్లే మీ రిలేషన్ సెపరేషన్ తీసుకొచ్చారు. మీకు దూరంగా ఉంటున్నారు వాళ్ళకి భయపడి. సో వాళ్ళకి భయపడి మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. సో మీ దగ్గరికి రాకుండా మీరు తప్పించుకొని తిరగడము, మీకు సరిగా మీరు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు మీకు రెస్పాన్స్ అవ్వకపోవడము, ఇలాంటివి అయితే చేశారండి. మీతో కన్నింగ్ బిహేవియర్ అయితే వీళ్ళు చేశారు. సో ఎండ్ అయితే చేశారు, కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎండ్ చేశారు, వాళ్ళ బిహేవియర్ ఏం బాగోలేదు పాస్ట్లో. సో ఎండ్ చేసేసారు, కానీ ఫస్ట్లో అయితే బాగున్నారు వీళ్ళు. సో సడన్గా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు ఇలా అయిపోయారు. బట్ స్టిల్ ఏంటంటే ఇంకా వీళ్ళకి మీరు గుర్తొస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బాగా ఒక ఫీల్ అయిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే. సో ఎందుకంటే మీతో వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. సో కొంతమంది ఫిజికల్గా కూడా కలిశారు. సో అట్లా ఆ ఫీలింగ్ కానీ, ఆ ప్రేమ కానీ, సో మీతో అయితే వాళ్ళ బాండింగ్ బాగుంది. సో అందుకే వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో వస్తారు, మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చూస్తున్నారు. సో కొంతమంది విడిపోయి మంత్స్ అయి ఉండొచ్చు, సో ఇయర్ అయి ఉండొచ్చు, మంత్స్ అయి ఉండొచ్చు, వీక్స్ అయి ఉండొచ్చు. సో ఇంకా మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనండి. ఓకేనా? క్లైమ్ చేసుకోండి. కామెంట్ 322 అని పెట్టండి. మీ పర్సన్కి అయితే మీ దగ్గరికి రావాలని ఉంది. కన్ఫర్మ్గా మీ పర్సన్ వస్తారు. జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ మీ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో క్లైమ్ చేసుకోండి అండ్ 322 అని పెట్టండి అండ్ క్లైమ్ కూడా చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది. సో మెసేజ్ చేయండి. ఓకేనా? ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి అలా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి. రెడ్ తారా మంత్రం కూడా వింటూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.